రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతులందరికీ 2 లక్షల రుణాలను మాఫీ చేయకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చి కనీసం 50% మంది రైతులకు రుణమాఫీ చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రైతులంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి రైతులను రేవంత్ రెడ్డి సర్కార్ నిలువునా ముంచిందని విమర్శించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత ఎన్నికల్లో మాయ మాట చెప్పి దొంగ మాట చెప్పి రైతులకు మేము అధికారానికి వస్తే ఎన్నో చేస్తా చెప్పేసి ఈరోజు అధికారికి వచ్చిన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క దొంగ రేవంత్ రెడ్డి ఈరోజు రైతులకు డిసెంబర్ 9 నాడు మీరంతా బ్యాంకులకు వెళ్ళండి, నేను మీ రోజు కేసీఆర్ ₹1,00,000 ఇస్తానో తీసుకోండి, రేపు డిసెంబర్ 9 తర్వాత మీరు 2 లక్షలు తీసుకోండి, నేను వెంబడే అధికారానికి వచ్చి వెంబడే 2 లక్షల రుణమాఫీ చెప్పిన ఈ యొక్క రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా రైతులకు మొండిబాకి అని చెప్పేసి కొర్రి పెట్టి ఎక్కడ కూడా రుణం చేపట్టు ఆగలేదు. ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మీరు రేషన్ కార్డు తీసుకురండి, మీరు ఆధార్ కార్డు తీసుకురండి అని ఇలాంటి కుంటి సాకు చెప్పకుండా కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ ఒక రైతు పక్షపాతిగా అన్ని రుణమాఫీలు చేయడం జరిగింది. కానీ ఈరోజు దొంగ మాట చెప్పి అధికారికి వచ్చిన ఈ రోజు రేవంత్ రెడ్డి ఇప్పుడు చూసినట్టయితే అందరం 100% ఈ రోజు రుణమాఫీ చేయనట్టయితే ఖచ్చితంగా ఈ ధర్నా ఇంతతో ఆగదు. రాబోయే రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వము గద్దె వరకు కూడా ఈ పోరాటం తెలియజేస్తున్నాము. అధికారానికి వస్తే నెలకు 2,000 ఇస్తున్నాము. మీరంతా కూడా కూరగాయలకు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ ఇబ్బంది పడద్దు, నేను 2,000 ఇస్తున్నాడు, ఎక్కడ 2,000 ఇచ్చిండు, ఈరోజు నిరుద్యోగ వృత్తి అన్నాడు. కేటీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు